న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారమ్మా. గురుగారు మరి 2026లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. మరి అదే విధానంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్లేయ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తప్పకుండా గురుగారు. 2026 సంవత్సరంన ప్రత్యేకంగా తులారాశి వారికి చాలా అద్భుతంగా జరగబోతుందమ్మా. అద్భుతం అంటే లాభం 6, నష్టం 3. చాలా బాగుంది అయితే గురువు గారు. చాలా బాగుంది. గ్రహాల పరంగా కూడా అంతా మంచి సమయాలు. గ్రహాల పరంగా కూడా చాలా బాగుంది. సో రకరకాలుగా చూసుకుంటే అన్ని విధాలమైనటువంటి పరిస్థితుల్లో చాలా వరకు చాలా అందరూ కూడా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. తులారాశి వారు చాలా బాగున్నారు అయితే. ఓకే గురు. సో 2026లో కూడా ఏంటంటే అన్ని ప్రతిదీను కూడాను చూసుకుంటే అయితే మాత్రాన గత సంవత్సరాలు పోలు చూసుకుంటే 2026లో బాగా సంపాదన కూడా రావటం, అనేక రకంగా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో కళ్యాణం లేని వారికి కళ్యాణం గురించి మనం మాట్లాడుకుంటే మాత్రాన కళ్యాణం బాగా అద్భుతమైనటువంటి యోగదాయకం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. యోగదాయకం అంటే కళ్యాణం జరగటం. ఓకే. ఎదురు చూస్తున్న వారికి అన్ని రాష్ట్రాల్లో ఉన్న వారికి ప్రత్యేకంగా మంచి శుభవార్త వింటారు. అన్ని మంచిగా ఫస్కస్ అవుతుంది. మరి అదే విధానంగా సంతానపరమైనటువంటి విషయం చూసుకుంటే అయితే మాత్రం ఎన్నో సంవత్సరాల నుంచి సంతానానికి ఎదురు చూసే వాళ్ళకి మంచి శుభవార్త వింటారు. తులారాశి వారికి సంతాన పరంగా బాగుంది, కళ్యాణ వివాహం కాని వారికి కూడా బాగుందనే చెప్పుకోవచ్చు. ఓకే గురువు గారు. మరి అదే విధానంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ వచ్చేసి కేజీ నుంచి పీజీ వరకు కూడాను చాలా వరకు ఏంటంటే కొంతగా మందకష్టమైన ఉండటం. మందకష్టం అంటే ఎక్కువగా గుర్తు పెట్టుకోకపోవడం, సబ్జెక్ట్ ఫోకస్ చేయకపోవడం అటువంటి ఉంది. అలాంటి వాళ్ళది చాలా వరకు ప్రెషర్స్ కనపడుతూ ఉంటుంది. సో కొద్దిగా ఏంటంటే వాళ్ళు ఎంబడి ఉండాలి. కొద్దిగా ఎంబడి ఉండి ట్యూషన్స్, ఎడ్యుకేషన్స్ అటువంటివన్నీ ఎంబడి పెడితే కాసేపు వాళ్ళకి బాగా బ్యాకప్ బాగా ఇచ్చారనుకోండి, చాలా ముందుకు సాగడానికి మంచి అవకాశాలు కనపడడానికి. ఓకే. తులారాశి వారు ఎంబడి స్టడీస్ విషయంలో పేరెంట్స్ స్కూల్ ఫ్యాకల్టీ అలా ఉండాలి. కొద్దిగా ఎడ్యుకేషన్ పరంగా మాత్రం కొద్దిగా డల్ కనపడుతుంది. సో వాళ్ళకి ఏంటంటే కాస్త ఎంబడి ఉండాలి. పేరెంట్స్ ఎఫర్ట్ పెడితే సక్సెస్ అయ్యే రేషియో అవడానికి అవకాశం. ఓకే గురువు గారు. సో అదే విధానంగా చూసుకుంటే ఐటీ రంగం ఎలా ఉంది గురువు గారు? ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళకి ఏంటంటే చాలా అద్భుతమైన, ఎందుకంటే చాకరీత్యంగా బాగా పనిచేస్తారు వీళ్ళు. ఎంతటి చాకరీత్యంగా అంటే చాలా అద్భుతంగా ఫస్ట్ క్లాస్గా పనిచేస్తారు. మహావిద్య ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ వెళ్ళి పనిచేయాలని ప్రత్యేకంగా లేకుండా ఇప్పుడు అన్నీ కూడా హోంవర్క్స్ ఇచ్చేస్తారు. అవును సార్. ఇంటి వర్క్ ఇచ్చేస్తాయి. ఆ ఇంటికి ఇచ్చేయడం వల్ల ఏంటంటే కాస్త వర్క్ కూడా ప్రెషర్స్ ఎక్కువ ఇస్తారు. అంటే ఎక్కడ వీళ్ళు పని చేయకుండా నిద్రపోతారు ఇంట్లో అనేసి. సో వీళ్ళకి వర్క్ ప్రెషర్ కూడా బాగా ఇస్తూ ఉంటారు. సో దానివల్ల చాలా ఇబ్బంది పడడానికి కూడా అవకాశాలు కనపడుతూ ఉంటుంది. సో ఎక్కువ ప్రెషర్స్ ఉన్నాయి, చాలా ప్రెషర్స్ ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా వాళ్ళు సహనం కోల్పోకుండా గట్టిగా విశ్వాసం చేసుకుంటే మంచిగా సక్సెస్ఫుల్ అవడానికి అవుతాయి. ఓవరాల్గా బాగా సక్సెస్ఫుల్ అవుతారు. ఓకే గురువు గారు. ఓవరాల్గా మంచి సక్సెస్ఫుల్ అవుతారు. అన్ని విధాలన్నటువంటి ఇది జరుగుతుంది. మరి చూసుకుంటే వ్యవసాయ రంగంగా చూసుకుంటే పాడి పంట మనం చూసుకుంటే అయితే మాత్రాన చాలా వరకు కూడాను ఎగుబడి దిగుబడి బాగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. మంచి లాభదాయకం రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా కూడాను మనసు పెట్టి చేస్తే లాభదాయకం. ఒకసారి ఏంటంటే వీళ్ళ మనసు ఇరిగిపోయింది అనుకోండి, మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళారు. తులారాశి వాళ్ళకి ప్రత్యేకమైన ఒకటి ఇది ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్రత్యేకమైన స్థాయికి రావాలంటే ఈ ఒకటి చేయాలి. చేస్తే తప్పకుండా మంచి ఫలితం. సో పంటల పరంగా పెట్టుబడులు పెడితే మాత్రం 2026లో తులారాశి వారికి బాగుంది. పెట్టవచ్చు ఎక్కువగా కూడా పెట్టుబడులు చాలా వరకు పెట్టుకోవచ్చు. సో బిజినెస్ పరంగా మనం చూసుకుంటే అయితే మాత్రం స్త్రీలకైనా పురుషులకైనా మంచి విశేషమైన వంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతుంది. బిజినెస్ పరంగా మంచి బిజినెస్ ఏదైనా పెట్టుకోండి. ఈసారి 2026లో మీరు బొటిక్స్ పెట్టుకుంటారా, మరి ఫ్యాన్సీ స్టోర్స్ పెట్టుకుంటారా, మరి ఫుడ్ బిజినెస్ పెట్టుకుంటారా, మరి ఇంకేదైనా బిజినెస్ పెట్టుకుంటారంటే పెట్టుకుంటే మంచి లాభదాయకం రావడానికి మంచి అవకాశాలు ఉంటున్నాయి.
మంచి అద్భుతమైనటువంటి సంపాదనతో ముందుకు సాగడానికి అవకాశాలు కనపడుతున్నాయి. వాళ్ళకి గ్రహస్థితులు కూడా బాగా కనపడుతుంది, మంచిగా అనుకూలంగా ముందు సాగితే మంచి అద్భుతంగా ఉంటాయి. మరి అదే విధంగా డైవర్స్ కేసెస్ వచ్చిన వాళ్ళ కేసెస్ చాలా వరకు కూడా ఏంటంటే మరి వీళ్ళకి సక్సెస్ అవుతాయా అవ్వవా, ఒక్కొక్కరికి వచ్చే మార్గాలు కనిపిస్తున్నాయి గురుగారు. వద్దనుకున్న వారు, కలవాలనుకున్న వాళ్ళకి అంతా కూడా ఏంటంటే ఒక కొలుకు రావాలి, ఒక కొలుకు వచ్చేటట్టు ఉంటే చాలా అద్భుతంగా ఫలితం రావడానికి అవకాశం కనపడుతుంది, కానీ అంతటిగా కనపడటం లేదు. మరి అదే విధానంగా ప్రాపర్టీస్ విషయంలో ఉన్న కోర్టులో ఉన్న వాళ్ళకి కోర్టులో ఉన్న వాళ్ళకి ఏంటంటే మన పొత్తులో ఉంటుంది కదండి. పొత్తులో ఉండడం వల్ల అది చిక్కులో ఉంటుంది బాగా. సో అదంతా కూడా ఏంటంటే బయటపడడానికి చాలా అవకాశం అనేది ఉండదు. సో అవన్నీ కూడా చూసుకోవాలి. సో బిజినెస్ పరంగా కూడా పెట్టుబడులు పెట్టొచ్చు అంటారు కదా గురుగారు, పెట్టొచ్చు అన్నారు, బాగుంటుంది అన్నారు. కొత్తగా స్టార్ట్ చేసే వారు కూడా స్టార్ట్ చేయొచ్చా గురుగారు? ఇంకా ప్రతి ఒక్కరి కళ కూడా, ఈ తులారాశుల వారు కూడా చాలా మంది మాకు సొంత ఇంటి కళ అని అనుకుంటారు గురుగారు, వారికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా గురువు గారు? వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారమ్మా. ఎప్పటి నుంచో చాలా వరకు కూడా వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ విఫలం అనేది కావటం అనేది జరుగుతుంది. మళ్ళీ 2026లో శుభవార్త వింటారు, మంచి శుభవార్త వింటారు, మంచి గృహం నిర్మాణం చేయడానికి మంచి శుభవార్త వింటారు. సో ముందుకు సాగడానికి కూడా మంచి అవకాశం కనపడుతూ ఉంటుంది. గట్టిగా విశ్వాసం దాయకంగా పని చేస్తే పని అవుతుంది. ఈ నమ్మకం చాలా అవసరం. నమ్మకం గట్టిగా ట్రై చేస్తే డెఫినెట్గా సక్సెస్ గృహం. మరి అలాగే ఆరోగ్యపరంగా ఇదంతా బాగున్నా ఆరోగ్యంగా దెబ్బతింటే మాత్రం బాగుండదు గురుగారు. మరి ఆరోగ్యపరంగా తులారాశి వారికి ఎలా ఉంది అంటారు? ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా వరకు కూడా ముందుగా సాగాలి. ఏది ఉన్నా ఏది ఉండకపోయినా ఆరోగ్యం అనేది ముందు మంచిగా ఉండాలి. అది ఉంటేనే ఏదైనా సంపాదించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళంటే ఏంటంటే కొద్దిగా జాగ్రత్త వహించాలి, జాగ్రత్త ఉండాలి. ఎప్పటికి ఉన్నవంటి డిసీజ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంకా కాస్త ముందుకు సాగడానికి కొద్దిగా గట్టి విశ్వాసంతో ముందుకు సాగితే సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం ఉంటుంది. సో మనసు ఏకాగ్రత ఉండాలి. మనసు ఏకాగ్రతగా ఉందనుకోండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతుంది. ఆరోగ్యం పట్ల విషయాలు చూసుకుంటే అయితే మాత్రాన మీరు మందు విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కానీ ఏమాత్రం కూడా నామోషి లేకుండా చక్కగా బ్రహ్మాండంగా స్వీకరిస్తే అన్ని విధాలైనటువంటి ఆరోగ్యపరమైన విషయాలు పోతాయి. సో వాళ్ళకి ఏంటంటే మంచి లాభదాయకంగా బయటపడడానికి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. గురువుగారు, మరి తులారాశి వారు 2026లో ఏం పరిహారాలు పాటిస్తే వారికి ఇంకా ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సజావుగా సాగుతారు గురువుగారు? వీళ్ళు ప్రత్యేకమైనటువంటి తులారాశి వారికి సంబంధించినటువంటి లక్ష్మీదేవి ఉపాసన. లక్ష్మీదేవి ఉపాసన ప్రతి శుక్రవారం రోజున ఒక పద్మ కమలాలు అంటారు, మీకు తెలిసి ఉంటుంది, లోటస్. ఆ పద్మ కమలాలతో 108 కమలాలతో ప్రతి శుక్రవారం రోజున అమ్మవారికి ఆరాధన ఇచ్చేవంటి ఫలాలతో పూజిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అమ్మవారికి బెల్లంతో తయారు చేసిన వంటి పాలు పాయసం అని ఉంటుంది, పాల పాయసం. ఆ పాల పాయసాన్ని చక్కగా బెల్లంతో తయారు చేసినటువంటి పెడితే చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. మంచి అద్భుతంగా ముందు సక్సెస్ఫుల్ అవుతారు. కమలాలతో అమ్మవారిని పూజించి పర్వాన్నం పాయసం పాలతో చేసిన ఏమైనా దీపం అలాంటివి, ఇంకా దీపం వచ్చి ఆవు నెయ్యి దీపం అమ్మవారికి సమర్పిస్తే అంతా మంచి. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. నమస్తే.